యేసు ప్రభు తన శిష్యులు పిలిచి ఏం చెప్పాడంటే అందరినీ పిలుచుకొచ్చి సువార్త గురించి చెప్పాడు. మత్త సువార్తలో లాస్ట్లో 28, 19 ఇలా ఉంటాయి. అయితే ఒక విషయం ఏంటంటే సర్వ సృష్టికి మీరు వెళ్ళి సర్వజనులకి సువార్తని ప్రకటించండి. అసలు ఈ సువార్త అంటే ఏంటి? దేవుని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం. అసలు దేవుడు ఒకడే అయినప్పుడు ఎక్కడ పడితే అక్కడే దేవుడు ఉన్నప్పుడు సువార్త ఎందుకు కదా? ఎక్కడికక్కడే దేవుడు కాదు, ఎక్కడికక్కడ లేడు. దేవుడు అనేవాడు ఒక్కడే, ఆయన యేసు ప్రభు. అంటే ఎలాగంటే ఇప్పుడు ఎవరు పుట్టినా ఎవరు చనిపోయినా క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అంటారు ఒక యేసు ప్రభువుకి. వేరే దేవుళ్ళు అనే పేర్లు కానీ ఏవి ఉండవు. అయితే ఎక్కడ పాత కట్టడలు కానీ ఏవైనా కట్టినా ఏవైనా రిజిస్ట్రేషన్ అయినా క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అంటారు. కాబట్టి దేవుడు యేసు ప్రభువే. ఎందుకంటే ఈ భూమి చుట్టూ ఏ దేశానికి ఎన్ని దేశాలకు వెళ్ళినా ఎక్కువ నమ్మేది యేసు ప్రభువుని. కాబట్టి యేసు ప్రభు దేవుడిని నమ్మడానికి కొన్ని అవకాశాలు ఉన్నాయి. అయితే దేవుడి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం సువార్త. అయితే ఈ సువార్త చేసేటప్పుడు కొంతమంది రాళ్ళతో కొట్టడం తనడం అన్నీ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు కొన్ని దేవుళ్ళని అలవాటు పడిపోయారు. ఈ దేవుడని అది దేవుడని ఇదని. అసలు పిల్లలు అందరూ ఉన్నప్పుడు కూడా తండ్రి ఒక్కడే. అలాగే ఎన్ని దేవదూతలు ఉండొచ్చు, దెయ్యాలు ఉండొచ్చు, ఎన్నో ఉండొచ్చు, కానీ అట్లా సృష్టించిన దేవుడు మాత్రం ఒక్కడే. మరి ఆ దేవుడు ఎవరు, ఎలా ఉంటాడు, ఆయనకున్న క్వాలిటీ ఏంటి, ఆయనకున్న పద్ధతి ఏంటి, ఆయనకున్న ఇది ఏంటి అని ఎత్తుకోవాల్సిన అవసరము ఉన్నది. ఒక సంబంధానికి ఎవరైనా చూసుకున్నప్పుడే పలానా అబ్బాయిని మనం అడిగాము, పలానా కుర్రోడు అంటే వాడు ఎక్కడ చదివాడు, ఏం చేస్తాడు, వాడు గుణం ఏంటి, మంచోడా లేదా తాగుడు ఉందా, వ్యసనం ఉందా అని మన పిల్ల ఎప్పుడూ అక్కడ ఉండాలి. కాబట్టి వాళ్ళన్నీ అడిగి మనం పెళ్లి చేస్తాం. నిజమే, లైఫ్ లాంగ్ ఉండాలి. కాబట్టి మరి పరలోకం అసలు మరణం లేదు, ఎప్పుడు ఉండాలి, పరలోకంలో ఉండాలనుకుంటే ఇంకా ఎంత ఎంక్వైరీ చేయాలి? ఆ దేవుడిని గబ్బుకుని గుడ్డుగా నమ్మి కూడా తరతరాలు యుగాలు మన హృదయాన్ని పుడుతున్నాం. మనం నిత్యజీవంలో ఉండాలి. మరి ఆ దేవుడు ఎవరు అయ్యి ఉంటాడు? పరిశుద్ధుడై ఉండాలి. ఆయన స్వార్థం లేనివాడు, ఏ తప్పు లేనివాడు. అలాంటి వాడు ఎవరంటే భూలోకం బాగా ఎత్తుక్కుంటే యేసుప్రభు అక్కడే. ఎందుకంటే తల్లిదండ్రులు పెళ్ళైన తర్వాత ఆయన పుట్టినవాడు కాడు. ముందే దేవదూతలు చెప్పి ఆయన పలానా దేవదూతలు చెప్పిన తర్వాతే కన్యమరి గర్భవతి అయిన తర్వాత ఆయన పుట్టాడు. యేసేపు కూడా దేవదూతలు మాట్లాడతాయి, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో అనుమానించకూడదు అని. ఎందుకంటే దేవుడు కృప వల్ల ఆయన పుట్టాడు. అలాగే యేసుప్రభువులో క్వాలిటీ ఏంటంటే ఆయనలో తప్పు లేదు, పాపం లేదు, ఏమీ లేదు. అసలు డబ్బు కోసం కానీ ధనం కోసం కానీ ఆయన భూమి మీదకి రాలేదు. కేవలం మనుషులు రక్షించడం కోసమే ఆయన ఇచ్చాడు. నేనే సత్యం, నేనే మార్గం, జీవం అన్నాడు. నేను పరిశుద్ధుని, మీరు కూడా పరిశుద్ధులు కమ్మన్నాడు. ఆయన జీవితం పరిశుద్ధంగా జీవించాడు. ఈ భూమి మీద ఎవరైనా అలా జీవించారంటే ఎవరు జీవించలేదు. ఆయన ఒక్కడే అలా జీవించిన వ్యక్తి. అలాగే సమాధి నుంచి కూడా ప్రపంచం మీద ఎవరు కూడా సమాధి నుంచి మీదకి లేగలేదు. ఒక యేసుప్రభు సమాధి చేయబడిన తర్వాత 3వ దినమాన లేచినాడు. అందరూ చూసి ఈయనే దేవుడిని నమ్మారు. అసలు యేసుప్రభులో క్వాలిటీలు ఎన్ని ఉన్నాయంటే ఎన్ని ఉన్నాయో తెలియదు, చాలా ఉన్నాయి. నీటి మీద నడిచేది, చనిపోలు లేపాడు, అవన్నీ ఎప్పుడో జరిగాయి, నమ్ముతామా నమ్మలేమా అనుకుంటున్నారు చాలామంది. కానీ ఈ రోజుని కూడాను ఆయన నామం మీద దెయ్యాలు తీస్తున్నారు, ఆయన నామంలో స్వస్థపరుస్తున్నారు, ఆయన పరిశుద్ధులని తెలియపరుస్తున్నారు. ఆయనే దేవుడని, దేవుడు నమ్ముకున్నాను అని చాలామంది చెప్తారు. దేవుడు నమ్ముకున్నట్టు ఎవరు నమ్మారంటే అందరికీ అర్థమైపోద్ది. నా ఫ్రెండ్ని అడిగాను, నేను దేవుడు నమ్ముకున్నాను అయ్యా అన్నాడు ఆయన. అలా ఆవిడ అమ్మగారు అందరూ దేవుడు నమ్మావా, మరి ఇంతకుముందు తెలియదయ్యా, మా ఇంట్లో నమ్మితే అవి నమ్మాం, ఇప్పుడు మాత్రం దేవుడు నమ్మాం. ఎందుకు నమ్మాం? ఇప్పుడు నాకు మంచి పని జరిగింది అంటే ఆ దేవుడు ఎవరు తెలుసు కదా. దేవుడు నమ్మామంటే యేసుప్రభువే దేవుడు. అది దేవుడు అనేది వావరాలుగా మాట్లాడింది యేసుప్రభు గురించి. అది సువార్త ఎక్స్ప్లెయిన్ చేయడం, దేవుడి గురించి చెప్పడం ఏంటంటే దేవుడు ఎవరు అనేది ఆయన యొక్క క్వాలిటీని, ఆయన యొక్క విధానాన్ని, వ్యక్తిగతాన్ని ఆలోచించి మనం నమ్మాలి. ఎక్కడ పడితే అక్కడ దేవుడు దొరకడు, ఎక్కడికి అలా కాదు. ఎందుకంటే సాతాను కూడా నరకం ఉంది కాబట్టి అది దేవుడి ఆశ్రమంలో భూమి మీద తిరిగింది. అది జాగ్రత్త చూడాలి. ఏమి లేదు, పిల్లనిచ్చేటప్పుడు కుర్రోడు మంచివాడా లేదా తాగుడు ఉందని తెలిసి మనం ఇస్తామా ఇవ్వం కదా.
ఒక భూమి కొంటాం, రిజిస్ట్రేషన్ ల్యాండ్, ఇది రిజిస్ట్రేషన్ అవుతుందా లేదు, ఇంతకుముందు ఎవరు కొన్నారు, ఇప్పుడు ఆలే కొనుక్కున్నారా లేదు, దొంగలు ఎవరిదో తెచ్చి ఎవరిదో అమ్మేస్తున్నాడా అని ఎంక్వైరీ చేస్తాం. 4 రోజులు బతికింది దానికి, ఎప్పుడు చేస్తాం ఎప్పుడు పుడతాం తెలియదు. మరి తరతరాలు యుగాలు ఉండాలంటే దేవుడిని నమ్ముతాను, ఏది పడితే నమ్మిస్తే ఒక నరకం పాత్రలు అయిపోవచ్చు, చెప్పలేము. కాబట్టి ఆయన పరిశుద్ధుడా లేదా, ఆయన శక్తివంతుడా లేదా, ప్రపంచంలో అంతా ఎక్కువ మంది నమ్మినవాడు ఈయనేనా అని తెలుసుకొని నమ్మాలి. థ్యాంక్ యూ. ఈ వాక్యాన్ని మీరు షేర్ చేసి థ్యాంక్ యూ అండి.